సిద్దిపేట స్థానిక యువత ఉద్యోగాల కల్పనకై కేసీఆర్ నాయకత్వంలో గత ప్రభుత్వంలో సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేసుకున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో టాస్క్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామని, ఈ సెంటర్లో నిరంతరం ట్రైనింగ్ జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట ఐటీ టవర్ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న యువతతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఐటీ టవర్లో అందుతున్న సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకుని ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎక్కడ చదువుకున్నారో అక్కడే ఉద్యోగం సంపాదించాలనే మీ తపనకు, ఉద్యోగం చేయాలనే మీ ఆలోచనలకు తోడ్పడేందుకే సిద్దిపేటలో ఐటీ టవర్ను ఏర్పాటు చేశామని హరీష్ రావు తెలిపారు. ప్రస్తుతం సిద్దిపేట ఐటీ టవర్లో 17 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, సుమారు 350 మంది యువత ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలో టాస్క్ ట్రైనింగ్ సెంటర్కు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో నిరంతరం శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఐటీ టవర్లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతర వర్కర్లకు జీతాలు అందడం లేదని తెలిసి వెంటనే జీతాలు చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.